హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా మన ఛానల్లో అయితే వ్లాగ్స్ వీడియోస్ అయితే పెడతాను. సో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలనుకుంటున్నా. లాస్ట్ వీక్ 1 వీక్ నుంచి ట్రెండ్ అవుతున్న విషయమే అనమాట. Company DeepSeek says DeepSeek. నథింగ్ బట్ ఒక ఏఐ గురించి, డీప్ సీకర్ AI నుంచి లాస్ట్ 10 డేస్గా అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తా ఉన్నారు డీప్ సీకర్స్ యూజ్ చేయండి, డీప్ సీకర్ R1 యూజ్ చేయండి. అసలు ఏంటి డీప్ సీకర్ అంటే ఏంటి, అసలు ఎందుకు ChatGPTతో కంపేర్ చేస్తున్నారు, అది ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రజెంట్ జనరేషన్లో ఏఐ అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా లేదా జాబ్ పర్సన్స్ కూడా ఏఐ అనేది నేర్చుకుంటారు. ఏఐ ప్రాంప్టింగ్ అనేది ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏఐ ప్రాంప్టింగ్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడం. సో దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం ఏఐ గురించి చాలా బాగా తెలుసుకోవాలి. సో ఇది కూడా ఒక ఏఐ కాబట్టి దీని గురించి చెప్పాలని అనుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడు ఇది రిలీజ్ అయిన కాడ నుంచి ChatGPTతో కంపేర్ చేస్తున్నారు. ChatGPT పోయిందని, లైక్ ఎలా అంటే ChatGPTని బీట్ చేసే విధంగా ఈ ఏఐ ఉందని చాలా మంది అంటున్నారు. R1 ఇది ఒక ఓపెన్ సోర్స్ ఏఐ అండ్ చైనా వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో దీన్ని ChatGPTతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు అనే మాటికి వస్తే, ChatGPT అనేది ఓపెన్ సోర్స్ ఏఐ కాదు, కానీ చైనా వాళ్ళు ఫస్ట్ టైం రిలీజ్ చేసింది ఏంటంటే డీప్ సీకర్ అనేది ఓపెన్ సోర్స్ ఏఐ. ఓపెన్ సోర్స్ ఏఐ నథింగ్ బట్ లైక్ ఏంటంటే మనం ChatGPT యూజ్ చేసేటప్పుడు 1 డే లిమిట్ ఉంటుంది. ఐ మీన్ 1 డేలో మనం చాలాసార్లు యూజ్ చేసినప్పుడు యువర్ రీచ్డ్ యువర్ లిమిట్ అని వస్తుంది. కానీ ఈ డీప్ సీకర్ R1 అనేది దాంట్లో మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా అలాంటి కండిషన్స్ ఏం రావన్నమాట. సో ఇంటర్ఫేస్ వచ్చేసరికి ChatGPT అంటే డీప్ సీకర్ ఇంటర్ఫేస్ అనేది సేమ్, యూజర్ ఫ్రెండ్లీ, రెండు మన యూజర్ ఫ్రెండ్లీగా యూజ్ చేయడానికి బాగుంటాయి. సో దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ChatGPTలో ఒక ప్రాంప్ట్ ఇచ్చి నార్మల్గా లైక్ ఒక డెవలపర్, ఒక స్టూడెంట్ కానీ ఒక కోడర్ కానీ వాళ్ళకి కావాల్సిన కోడ్ అనేది ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ChatGPTలో కోడ్ ఇస్తుంది. సో బట్ వెన్ కమ్స్ టు ద డీప్ సీకర్ R1 మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఆ డీప్ సీకర్ అనేది అనలైజ్ చేస్తుంది. అంటే ఒక ఎలాంటి ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా అయితే ఒక క్వశ్చన్ చూసి లేదా ఒక ప్రాజెక్ట్ చూసి ఫస్ట్ అనలైజ్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది అనేది అనలైజ్ చేసి దాని తర్వాత స్టార్ట్ చేస్తాడు వర్క్. సో డీప్ సీకర్ R1 అనేది ఒక లైక్ 30 to 40 seconds తీసుకొని ఆ లాజిక్ అంతా చెప్తుంది అనమాట. ఆ లాజిక్ అంతా బిల్డ్ చేసి ఆ లాజిక్ అంతా మనకి టెక్స్ట్ రూపంలో ఇచ్చి దాని తర్వాత ఆన్సర్ ఇచ్చింది. అండ్ ChatGPTకి డీప్ సీకర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది అనమాట. ఆ ChatGPT అనేది నీకు టోటల్గా ఎప్పుడైతే నువ్వు ప్రాంప్ట్ ఇస్తావో ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది. సో డీప్ సీకర్ అనేది నీకు లాజిక్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఆ లాజిక్ ఏంటో అని చెప్తుంది, నీకు లాజిక్ అర్థమయ్యేటట్టు చెప్తుంది అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్ డిఫరెన్స్ ChatGPT డీప్ సీకర్. మనం ఇక్కడ వచ్చేసరికి చాలా మందికి సాఫ్ట్వేర్స్ డెవలపర్స్ కానీ స్టూడెంట్స్కి కానీ వచ్చేసరికి టైం లిమిట్ యాక్యురసీ అండ్ కంటెంట్. సో ఈ 3 కావాలి. సో ఈ 3 కంపేర్ చేస్తే ChatGPTలో కంటే డీప్ సీకర్లో టైం తక్కువ తీసుకుంటుంది. ఒకవేళ టైం చూసుకున్నాను అనుకో, మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే ChatGPTలో కంటే డీప్ సీకర్ అనేది తక్కువ టైంలో మీకు కంటెంట్ ఇచ్చేస్తుంది. అండ్ యాక్యురసీ అండ్ ఆల్సో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ కూడా ట్రై చేశారు. అండ్ ఈవెన్ నేను కూడా ట్రై చేశాను డౌన్లోడ్ చేసి. నేను నార్మల్గా ఒక టిక్టాక్ గేమ్ అనేది ప్రాంప్ట్ చేశాను. సో వెన్ కమ్స్ టు ద ChatGPT నేను ప్రాంప్ట్ ఇచ్చిన దాంట్లో అది ఒకవేళ 90% కరెక్ట్గా కోడ్ ఇచ్చిందనుకో, ఆ డీప్ సీకర్ R1 అనేది 99.9 యాక్యురసీ అనమాట. అంటే చాలా ఎఫిషియెంట్గా దాన్ని ఎలా అయితే ఫస్ట్ ప్రాంప్ట్ దాన్ని ఎఫిషియెంట్గా కోడ్ ఇస్తుంది అనమాట. సో అది అంటుంటారు కదా లాస్ట్ 4-5 years నుంచి ఏఐ రీప్లేసెస్ హ్యూమన్ జాబ్స్ అని. నార్మల్గా ఏఐ రీప్లేసెస్ హ్యూమన్ జాబ్స్ కాదు, ఇక్కడ పోతున్న కొద్దీ ఏఐ రీప్లేసెస్ ఏఐ అవుతుందన్నమాట. ఏఐ వచ్చేసి ఏఐనే రీప్లేస్ చేస్తుంది. సో ప్రజెంట్ కాలంలో ఏఐ గురించి తెలుసుకోవడం, ట్రెండింగ్ టాపిక్ తెలుసుకోవడం అనేది చాలా తెలుసుకోవాలి స్టూడెంట్స్ అనేవాళ్ళు. సో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది చూస్తే. ఓకే, ఇప్పుడు మీకు చెప్తాను డీప్ సీకర్ అనేది ఎలా లాగిన్ చేయాలి ఏంటి అనేది. సో మీ బ్రౌజర్లోకి వెళ్ళేసి deepseeker.com అని టైప్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో స్టార్ట్ నౌ అని కొట్టినా మీకు అనేది ఆ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. సో ఒకవేళ మీరు అకౌంట్ లేకపోతే సైన్ అప్ దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఉంది లేదు. ChatGPT యూజర్ ఫ్రెండ్లీ చెప్పాను కదా. నార్మల్గా ఇలా మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేస్తే చాలు. ఈ అంటే ట్రెండింగ్ టాపిక్ తెలుసుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ ఇన్ ఫ్యూచర్ మొత్తం ఏఐతోనే వర్క్ చేయాల్సి వస్తుంది. సో ట్రెండింగ్ టాపిక్స్ అనేది తెలుసుకోండి. ఇవన్నీ చూశారు కదా, చూశాక తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.